అక్షయ గుడికి వచ్చిన తర్వాత ఎంతో బాధగా, అమ్మ దుర్గామాత, నేను ఈ గుడిలోనే నా ప్రాణం తీసుకుంటున్నాను, నన్ను కూడా నీలో కలిపేసుకో అని చెప్పి త్రిశూలం తీసుకొని జై దుర్గామాత అని అరుస్తూ ఆ త్రిశూలంతో పొడి చేసుకుంటుంది. అలా పొడి చేసుకున్న కొద్దిసేపటికి అక్షయ కుప్పకూలిపోతుంది. చిలకమ్మ, నాగమ్మ ఇద్దరు కూడా ఎంతో బాధతో అలా చూస్తూ ఉంటారు. మరోపక్క అవని అక్షయని వెతుక్కుంటూ గుడి వైపు వస్తూ ఉంటుంది. అక్షయ కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా అమ్మవారు ముత్తైదు రూపంలో అక్షయ దగ్గరికి వచ్చి అక్షయని చూసి బాధపడుతూ తనకి ప్రాణం పోస్తూ ఉంటారు. మరి మొత్తానికి అమ్మవారైతే అక్షయాన్ని బతికించారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.